గంటలపై పోరాటం ఇంకా ముగియలేదు. 8 గంటల పనిదినం కోసం ఉద్యమం మొదలై శతాబ్దాలు గడుస్తున్న అనేక దేశాలలో కార్మికులు అధిక పని గంటలతో పోరాడుతున్నారు. సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం అధిక పని గంటలు, తక్కువ వేతనంపై పోరాటం కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 8 గంటల పని, మరో 8 గంటల విశ్రాంతి, మిగతా 8 గంటలు వ్యక్తిగత కుటుంబ జీవితం కోసం అనే నినాదంతో సాధించుకున్న హక్కును గుంజుకునే ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది. మనిషికి అవసరమైన 8 గంటల నిద్రాకాలాన్ని కూడా కార్పొరేట్లు కబ్జా చేసే ప్రక్రియ ఇది. కార్మికుల శ్రమను దోచుకునే 12 గంటల పనికి ప్రభుత్వాలు అంతపాడుతున్నాయి. 8 గంటల పనిదినం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కాపాడుకోవడం, మరింత మెరుగుపరుచుకోవడం కోసం కార్మిక వర్గం, సంఘాలు నిరంతర పోరాటాలు నడపవలసిన సమయం ఇది. చికాగో వీరులు అందించిన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి శ్రమజీవులపై ఉంది. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం.